వరంగల్ జిల్లాలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునేలా ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ సత్యసారథితో మా ప్రతినిధి కేకే ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1073 మంది అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 260 వార్డులు ఉంటే 260 వార్డు లోపల 525 పోలింగ్ స్టేషన్లని ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాటు చేశారు. 6 జిల్లాల పరిధి లోపల మొత్తం ఇప్పటికే 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల లోపల పోలింగ్ సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇక పోలింగ్ కు సంబంధించి సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. వరంగల్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, అంటే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు అంతా సిద్ధమయ్యారా? పోలింగ్ ప్రక్రియకి ఎలాంటి ఏర్పాటు చేశారు? మనకి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట అండ్ నర్సంపేట మున్సిపాలిటీలో మనం ఎలక్షన్కి వెళ్తున్నామండి. సో దీనికి గాను మొత్తం అరేంజ్మెంట్స్ ప్లేస్లో ఉన్నాయి. రైట్ నౌ డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాము బోత్ ది మున్సిపాలిటీస్లో. సో ఈ 2 మున్సిపాలిటీల గురించి స్టాటిస్టికల్గా మనం చూస్తే కనుక 10,000 పీపుల్ ఓటింగ్ చేస్తారు రేపు వర్ధన్నపేటలో. అండ్ మనకి నర్సంపేటలో 40,000 మంది దాకా ఉన్నారు ఓటర్స్. పోలింగ్ స్టేషన్స్ వర్ధన్నపేటలో 20 ఉన్నాయి, నర్సంపేటలో 80 ఉన్నాయి. సో ఈ పోలింగ్ స్టేషన్స్లో మనకి స్టాఫ్ ఆల్మోస్ట్ 2 మున్సిపాలిటీలకు సంబంధించి 500 మంది పోలింగ్ స్టాఫ్, 150 మంది పోలీస్ పర్సనల్ డిప్లాయ్ అయి ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ని ఈసారి వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. సో అండ్ 14 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నాము. దీంట్లో 14 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. సో ఈ రకంగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నాము. మేడం, అంటే ఇక్కడ వర్ధన్నపేటలో కానీ నర్సంపేటలో కానీ కొంచెం పొలిటికల్ సిచ్యువేషన్ అనేది టఫ్ సిచ్యువేషన్ ఉంది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు మీరు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏంటి? అంటే మనకి రెగ్యులర్ ఎలక్షన్ నార్మ్స్ ప్రకారం ఏదైతే పోలింగ్ స్టేషన్స్ దగ్గర భద్రతా చర్యలు కానీ లేదా ఇప్పుడు ప్రతి స్టేషన్ని మేము వెబ్ కాస్టింగ్ తీసుకుంటున్నాం. 100% వెబ్ కాస్టింగ్ టు ఈచ్ పోలింగ్ స్టేషన్ ఉంది. అండ్ ఆల్సో క్రిటికల్ స్టేషన్స్ అన్ని గుర్తించబడిన అడిషనల్గా మైక్రో అబ్జర్వర్స్ ఇస్తున్నాం. ఇవే కాకుండా ప్రజలని కూడా చైతన్యపరిచి వాళ్ళందరూ వచ్చి ఓట్ చేసి వెళ్లేటట్టుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సో వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఎలాంటి ఇష్యూస్ లేకుండానే ఎలక్షన్ స్మూత్ గా అవుతుంది అని. ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేస్తేనే మనకి మంచి నాయకులు ఎన్నుకోబడతారండి. ఎప్పుడైతే మంచి నాయకులు ఉంటారో మన పరిస్థితులు, మనము ఏదైతే మన ప్రాంతం డెవలప్ అవ్వాలనుకుంటామో వీటన్నిటికీ కూడా సరైన ప్రణాళికలకి అనుబంధంగా వాళ్ళు పనిచేసేదానికి వీలవుతుంది. ఎప్పుడైతే అలా పనిచేస్తామో మన పరిస్థితులన్నీ మారి మనం అనుకున్నట్టుగా మన ప్రదేశాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. గుడ్ గవర్నెన్స్ రావాలన్నా, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని 100% పోలింగ్ శాతాన్ని నమోదు చేసి ఖచ్చితంగా అంటే సౌకర్యవంతమైనటువంటి పాలన ప్రజల వద్దకి ప్రజలకి న్యాయం చేసే మంచి చేసే పాలనను కోరుకోవాలని చెప్పి కలెక్టర్ సత్యశారద తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.